హాయ్ ఫ్రెండ్స్, ఈ పౌరాణిక నిజాలు మీ భక్తిని మరింత పెంచుతాయి. చివరిది మిస్ అవ్వకండి. మొదటిది మత్స్యావతారం. ప్రళయం సమయంలో వేదాలను రక్షించడానికి విష్ణువు చాప రూపంలో అవతరించాడు. అందుకే ఆయన తొలి అవతారం మత్స్యావతారం. రెండవది గంగాధర శివుడు. గంగా నది భూమికి భారం కాకుండా తన జటలలో నిలిపిన వాడు మహాదేవుడు. మూడవది హనుమంతుడు చిరంజీవి. బ్రహ్మ, శివ, శ్రీరాముల వరాలతో హనుమంతుడు చిరంజీవిగా లోకంలో నిలిచాడు. నాలుగవది తామరపై లక్ష్మీదేవి. పవిత్రం, సంపద, శుభం ఈ మూడు లక్షణాలకు ప్రతీకగా లక్ష్మీదేవి తామరపై కూర్చుంటుంది. ఐదవది మయూరి పిచ్చుకతో కృష్ణుడు. ప్రకృతి సౌందర్యానికి, లీలా మాధుర్యానికి చిహ్నంగా కృష్ణుడు నెమలి పిచ్చుక రెక్కను ధరిస్తాడు. ఆరవది గణేశునికి ఏనుగు తల. అధిక బుద్ధి, సహనం, విజ్ఞానం ఇవన్నీ సూచించేది గణపతి ఏనుగు తల. ఏడవది ధనాధిపతి కుబేరుడు. శివుని తపస్సుతో వరం పొందిన కుబేరుడు దేవతలందరిలో ధనాధిపతిగా మారాడు. ఎనిమిదవది నారద మహర్షి. భక్తి లోకమంతా వ్యాప్తి చేయడానికి నారదుడు ఎల్లప్పుడూ నారాయణ నామస్మరణ చేస్తాడు. తొమ్మిదవది యమధర్మరాజు. పాపపుణ్యాలకు న్యాయం చేసే దేవుడు, అందుకే యముడు ధర్మరాజు అని పిలువబడతాడు. పదవది అనంతశయన విష్ణువు. సృష్టి, స్థితి, లయ ఈ మూడు శక్తులకు ఆధారమైన వాడు అనంతశయనుడైన శ్రీ మహావిష్ణువు. ఇలాంటి పౌరాణిక నిజాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.